హలో అండి అందరికీ వెల్కమ్ టు అమ్మాయి గారు. ఈరోజు నా సండే రొటీన్ ఏంటో మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే ప్రేయర్ చేసుకున్న తర్వాత కొంచెం బయటకు వచ్చి కాసేపు కూర్చొని అలా మొక్కలకి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయిగా వాటన్నిటికీ వాటర్ వేసిన తర్వాత నేను వెళ్ళి ఫ్రెష్ అవుతా. ఇప్పుడు టైము 7 అయ్యింది. నేను రెడీ అయ్యి సండే స్కూల్కి మేము బయలుదేరుతున్నాం. ఇది అక్క వాళ్ళ ఇల్లు. అక్కల పిల్లల్ని పిలిచి నేను వెళ్ళిపోతున్నా, వాళ్ళు ఇంకా రెడీ అయ్యి వస్తారు. చర్చ్కి వచ్చినప్పటికీ ఇక్కడ ఆల్రెడీ కీర్తన అండ్ రూతు ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అప్పటికి కొంతసేపు అయినప్పటికీ పిల్లలు కూడా ఒక్కొక్కరు వస్తూనే ఉంటారు. ఎందుకంటే నెవల్పాక్ నుంచి మల్కాపురం నుంచి కూడా పిల్లలు రావాలి. బట్ ఈ వీక్ రాలేదు, ఎందుకంటే ఇక్కడ వర్షం పడుతుంది. అందుకే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాం, అలాగే ఒక్కొక్కరితో కూడా ప్రార్థన చేయిస్తాం. అలా ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళందరినీ యాక్షన్ సాంగ్ చేయడానికి నిలబెట్టిన తర్వాత అందరితోనూ వాళ్ళకి ఇష్టమైన పాటలు చెప్తారు, లేదంటే మేము చెప్పినప్పుడు వాళ్ళు కూడా చేస్తారు. ఎవరికైనా ఈ యొక్క యాక్షన్ చూసి మీకు ఎవరికైనా పాట గుర్తొస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అసలు వీళ్ళతో ఏ పాట వేయిస్తున్నాం అనేది. ఈ పాట నేను ఎందుకు వేస్తున్నానంటే పాపం ఎర్లీ మార్నింగ్ 7 o'clockకే పాపం వాళ్ళు లేచి రావాలి కదా. రావడం అయితే వచ్చారు, కొంతమందికి నిద్రలు వస్తాయి అనమాట. అందుకని నిద్ర పోకూడదామని అని చెప్పి నేను ఈ పాట పాపం వాళ్ళతో వేయిస్తున్నా ఫాస్ట్గా పాడి. అండ్ ప్రతి వారం ఒక యాక్టివిటీ అయితే ఉంటుంది, ఒక సాంగ్ కానీ గేమ్ కానీ లేకపోతే ఇంకేమన్నా యాక్టివిటీ మేము పిల్లలతో చేయిస్తూ ఉంటాం అనమాట. అండ్ ఈ వారం అయితే అర్పణ అండ్ రూతు కలిసి ఒక కొత్త సాంగ్ వాళ్ళకి ప్రాక్టీస్ చేయించారు. ఫస్ట్ పెద్దవాళ్ళు పాడిన తర్వాత పిల్లలందరూ పాడతారు. కొంచెం వచ్చేసింది, అందుకని ఇద్దరు కలిపి పాటని పాడుతున్నారన్నమాట. అండ్ సాంగ్స్ అయిన తర్వాత పిల్లల్ని అలాగే నిలబెట్టి వాళ్ళతోని ఒక 3 topics మేము ప్రేయర్ చేయిస్తాం. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆ ప్రేయర్లోనే ఉంటుండగా వాళ్ళకి వర్షిప్ చేయిస్తామన్నమాట. రూతు ఈరోజు వర్షిప్ నడిపించడం. అంటే మేము యాక్చువల్గా ముగ్గురు ఉన్నాం, ముగ్గురిది ఒక్కొక్క వారం ఒక్కొక్కరిది. సో ఈ వారం రూతుది అన్నమాట. సో రూతు చెల్లి నడిపిస్తుంది ఆ వర్షిప్ని. అండ్ వర్షిప్ అయిపోయిన తర్వాత పిల్లలు లెసన్కి వెళ్తారు, బైబిల్ లెసన్కి వెళ్తారనమాట. బైబిల్ లెసన్లో ఏముంటాయంటే లాస్ట్ వీక్ చెప్పిన లెసన్ ఏంటి, అందులో మీరు ఏం నేర్చుకున్నారు, ఎంతవరకు వారికి గుర్తుంది అని చిన్నగా ప్రశ్నలు అడిగి వాళ్ళకి తర్వాత ఇంకా నెక్స్ట్ కొత్త లెసన్ చెప్పడానికి మేము రెడీ అవుతామన్నమాట. కీర్తన అడుగుతుంది ఓపెద్దని, లాస్ట్ వీక్ లెసన్ ఎవరు చెప్పారు అంటే నువ్వే చెప్పావు అది ఇది అంటున్నాడు. బట్ అది నేను చెప్పా, అట్లా ఉంటే అందుకే అడుగుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ తమ్ముళ్ళు దగ్గర 8:30 ఇట్లా అవ్వగానే తమ్ముళ్ళు అందరూ వచ్చేస్తారు. జీవను లైవ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాడు ఇక్కడ ఇదంతానా. అండ్ యశ్వంత్ కూడా వచ్చాడనమాట. యశ్వంత్ వచ్చి తన కీబోర్డు ఇవన్నీ ఇంకొకటి దానికి సెట్ చేసుకుంటున్నారు. మైకులు కానీ ఆటలు కానీ ఇవన్నింటికి వారు సెట్ చేసుకుంటారు. ఇంకొండి ఇక్కడ చూడండి, కీర్తన చూపిస్తుంది. అంటే మేము చెప్పేటప్పుడు పిల్లలు చాలామంది నార్మల్గా వినరు, వారికి చూపించేది చేయించడం ఇలా చేస్తేనే వాళ్ళు వింటారు. సో అందుకే ఇక్కడ బుక్లో ఉన్న బొమ్మలను చూపించి వాళ్ళకి లెసన్ చెప్పడం అయితే జరుగుతుంది ప్రతి సండే స్కూల్లో ఎక్కడైనా సరే, ఎందుకంటే పిల్లలు అది శ్రద్ధగా వినాలని చెప్పి. ఇంతలో మా తమ్ముడు కూడా వచ్చాడు, మీ అందరికి హాయ్ చెప్తున్నాడు, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి. అండ్ ఆ పక్కన ఉన్న పిల్లలు కూడా చిన్నపిల్లలే అనమాట. వాళ్ళు చాలా చిన్నపిల్లలు, దగ్గర ఒక 3-4 years అట్లా ఉంటాయి కదా, ఆ పిల్లలు అనమాట. ఎల్కేజీ ఇవి చదువుకునే పిల్లలు ఉంటారు, ఒక 4-5. వాళ్ళకి అర్పణ క్లాస్ తీసుకుంటుంది. ఇట్లా 2 వైపులా లెసన్ అయిన తర్వాత మళ్ళీ పిల్లలందరినీ ఒక దగ్గర పెట్టి వాళ్ళకి కంఠస్థ వాక్యం చెప్తాం. అంటే ఈ వారం ఒక బైబిల్ వర్సెస్ తీసుకొని వాళ్ళకి చెప్తామన్నమాట. వాళ్ళు చెప్పింది వాళ్ళు మాకు వచ్చి నెక్స్ట్ వీక్కి వాళ్ళు వచ్చి చెప్తారు. ఇలా క్లాస్ జరుగుతూ ఉండగానే ఇంకా ఒక్కొక్కరు రావడం స్టార్ట్ చేస్తారు. తమ్ముళ్ళు అందరూ వస్తారు, ఆ మైక్ సెట్టింగ్స్ ఇవన్నీ వాళ్ళు సెట్ చేసుకుంటారు సైలెంట్గా. అండ్ గిటార్ కానీ కీబోర్డ్ కానివ్వండి, తబలా ఇవన్నీ తమ్ముళ్ళు వస్తారు, అవన్నీ సెట్ చేసుకుంటారు. ఇంకా అందరూ ఇంకా ఇక్కడ నుంచి ఒక్కొక్కరిగా మేము స్టార్ట్ అయిపోతూ ఉంటాం. అండ్ పిల్లలకి ఇలా చెప్పడం ద్వారా మీకు ఏమొస్తుంది అని మీరంటే నేను ఒకటే అంట, పిల్లలకి చిన్నప్పుడే మనం మంచి దారిలో పెట్టాలి. ఇదే వయసు అండి వాళ్ళకి, మంచి దారైనా చెడు దారైనా ఇదే వయసు. ఈ వయసులో మనం కరెక్ట్గా పిల్లల్ని పెట్టకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళని ఎంత సరి చేద్దామన్నా సరే వాళ్ళు సరి అవ్వరు. కాబట్టి ఇదొక చిన్న ప్రయత్నం అంతే. వాళ్ళు పెద్ద అయినాక
మంచి అలవాట్లలో ఉండి మంచిగా ఉంటారు అనేది మా ప్రయత్నం అంతే. లెసన్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రేయర్ చేసి పిల్లల్ని ఇంటికి పంపేస్తామన్నమాట. ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వెళ్తారు. కొంతమంది ఇక్కడే ఉంటారు, ఎందుకంటే 9కే విడిచిపెడతా అండ్ 9కే మెయిన్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. సో చాలామంది పిల్లలు ఉండిపోతారు, ఉండి వాళ్ళు పాటలు పాడి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో లాస్ట్లో వెళ్ళిపోయే ముందు వీళ్ళకి ఒక చిన్న స్నాక్స్ ఉంటాయి, ఆ స్నాక్స్ ఇచ్చి వాళ్ళు పంపేస్తాము. అండ్ మేము కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాం. ఇదిగోండి అవే ఈ స్నాక్స్. అండ్ నేను కూడా ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ రెడీ అయ్యి వస్తా. అండ్ ఇదే నా మార్నింగ్ సండే రొటీన్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.